హ్మ్. ఈరోజు ఇలా అయిద్దనైతే నేను అసలు అనుకోనే లేదు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కంటిన్యూస్ రైన్ అయితే పడుతుంది. ఈ కంటిన్యూస్ రైన్స్‌లో మన బిజీ షెడ్యూల్స్‌లో మీ అందరికీ ఒక మంచి టిఫిన్ స్పాట్ చూపించడానికైతే మేమైతే రెడీ అయిపోయాం. నేను, మా బావ అండ్ మా కజిన్స్‌తో రోడ్ మీదకైతే వచ్చేసాం. ఈ మధ్య మన హైదరాబాద్‌లో వాటర్‌కి రోడ్ ఎంత బ్లాకేజ్ అవుతుందని కంప్లీట్ ట్రాఫిక్ ఉంది. బట్ ఈరోజు కొంచెం అయితే మనకి ట్రాఫిక్ అయితే తక్కువ ఉంది. వెళ్ళడానికి ఈజీగా ఉంది. ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోవడం వల్ల కొన్ని రోడ్స్లో అయితే చిన్న చిన్న షాపుల వల్ల కొంచెం బిజీ ట్రాఫిక్ ఉంది. బట్ మనకైతే ఈరోజు క్లైమేట్ వల్ల మేబీ అంత ట్రాఫిక్ ఆర్ ఈ రెయిన్ వల్ల అయితే ట్రాఫిక్ మనకు అనిపించలేదు. అండ్ అనుకుంటున్నగానే నేను మీకు ఈరోజు చూపిద్దాం అనుకున్న బృందావన్ కిచెన్స్కి అయితే వచ్చేసాం. ఇది ఎక్కడో కాదు, మన కొండాపూర్లో ఉన్న ఎన్సీబీ ఎన్క్లేవ్లో అనమాట. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనకి నచ్చిన టిఫిన్ చేయడానికి అయితే లోపలికి వెళ్ళిపోదామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ ఇక్కడ అంబియన్స్ అయితే ఓపెన్ స్పేస్తో చాలా నీట్గా అనిపించింది. అండ్ గ్రీనరీ కూడా ఎంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ డైనింగ్ స్పేస్ అయితే సింపుల్గా చాలా కంఫర్టబుల్గా అనిపించింది నాకైతే ఈ అంబియన్స్తో అయితే. ఇక్కడ వీళ్ళ మెనూ చూస్తే నాకు ఎందుకో చాలా వెరైటీస్ ఉన్నాయైతే ఒక విషయం అర్థమవుతుంది. వెంటనే వీళ్ళతో మాట్లాడేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర 90+ ఆఫ్ వెరైటీస్ దోశ అయితే వేస్తారు. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా, వీరు ఓన్లీ 4 hours మాత్రమే బ్రేక్ తీసుకుంటారు. ఆల్ ద నైట్ ఓపెన్ ఉంటుంది. మన నైట్ షిఫ్ట్ ఎంప్లాయీస్కి ఇది ఒక మంచి ప్లేస్ అని అయితే నేను చెప్తాను అనమాట. అండ్ టిఫిన్ చేసిన తర్వాత టీకి మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరమే లేదు. బృందావన్ కిచెన్స్లోనే మన కోసం ఒక టీ కార్నర్ అయితే వీళ్ళు ఆల్రెడీ ఏర్పాటు చేసి ఉంచేశారు. నేను మా కజిన్స్ అయితే చాలాసేపు మెనూ అంతా చూసి ఆలోచించి అయితే కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేద్దామని అయితే ఫిక్స్ చేసామన్నమాట. సో ఆర్డర్ చేయడానికి అయితే నేను రెడీ అయిపోయాను అండ్ ఆర్డర్ చేశాను. ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆర్డర్ చేసిన కాసేపట్లో అయితే నాకు ఫుడ్ ఐటమ్స్ అయితే ఇచ్చేసారు. అండ్ పూరి అండ్ గీకారం ఇడ్లీ ఇచ్చారు. అండ్ పూరి చూడండి ఫ్లఫీగా ఎంత బాగుందో చూడడానికి. సో నేను ఇచ్చిన ఆర్డర్ అయితే పూరి, గీకారం ఇడ్లీ, క్యారెట్ గీకారం దోశ అండ్ బటన్ సాంబార్ ఇడ్లీ అనమాట. అది ఫస్ట్లీ బటన్ సాంబార్ ఇడ్లీ అయితే టేస్ట్ చేద్దాం. హానెస్ట్లీ సేయింగ్ టేస్ట్ అయితే చాలా హోమ్లీ ఫీల్ ఇచ్చిందండి. నాకైతే బాగా నచ్చింది. సాంబార్ ఇడ్లీకి బెస్ట్ అని అయితే నేను చెప్తాను అనమాట. అండ్ క్యారెట్ గీకారం దోశ ఇస్ సింప్లీ సూపర్. మీకు టేస్ట్ అయితే పక్కా డిఫరెన్స్ అర్థమవుతుంది. అండ్ పూరి ఫ్లఫీతో పాటు చాలా సాఫ్ట్గా ఉంది. గీకారం ఇడ్లీ వేరే లెవెల్ అసలు. సో టిఫిన్ తిన్నాక ఇంకా టీ ఆర్ కాఫీ తాకపోతే ఏదో ఒక ఇన్కంప్లీట్ ఫీల్ వస్తుంది కదా. అందుకనే బృందావన్ కిచెన్స్లో టీ కార్నర్ ఉందన్నమాట. సో నేను అక్కడే టీ అండ్ కాఫీ అయితే నేను ఆర్డర్ ఇచ్చేసాను. మీరు చెప్పండి, మీరు టీ లవరా కాఫీ లవరా? నేనైతే కాఫీ లవర్ అండి. సో మీరు టీ ఆర్ కాఫీ దేన్ని ఇష్టపడతారో అది కింద కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే కాఫీ తాగుతూ కబుర్లు అయితే నేను మా కజిన్ బావ అయితే కొంతసేపు చిల్ అయ్యామన్నమాట. ఈ వర్షంలో బయటికి ఏం వెళ్తాం అని అనుకునే వాళ్ళకి స్విగ్గీ అండ్ జొమాటో ఆప్షన్ కూడా ఉంది. ఇందాక మేము ఆర్డర్ చేసినప్పుడు మైసూర్ బోండా అయితే రెడీ అవ్వలేదు. మీరు కావాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కాఫీకి, ఈ క్లైమేట్కి, ఈ రెయిన్కి సీరియస్లీ దట్ ఈస్ ఎ డెడ్లీ కాంబినేషన్ అయితే నేను చెప్తా. బికాజ్ అది ఒక వేరే ఫీల్ అండి. సో ఇది ఈరోజు మన బృందావన్ కిచెన్స్. అండ్ అంబియన్స్ కానీ టేస్ట్ కానీ మనం కట్టిన ప్రతి అమౌంట్కి అయితే పైసా వసూలు అని అయితే నేను చెప్తా. సో డోంట్ ఫర్గెట్ టు కమ్ అండ్ విజిట్ అండ్ హ్యావ్ ఏ డెలిషియస్ బ్రేక్ఫాస్ట్ ఫర్ ష్యూర్. ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరి ఇంకెందుకు, మళ్ళీ వేరే ఒక మంచి ప్లేస్తో అయితే నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ టు అవర్ లిమిట్లెస్ కబుర్లు.